వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తయి త్వరలో కృష్ణా జలాలు మార్కాపురం ప్రాంతానికి చేరనున్న నేపథ్యంలో మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముద్దసానమ్మ గండి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయురారోగ్యాలతో 100 ఏళ్లు జీవించాలని, వెలిగొండ ప్రాంతం సస్యశ్యామలంగా మారాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు మీద ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఆశీస్సులు మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు ద్వారా మార్కాపురం ప్రాంతంలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించనుందని అన్నారు. కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తే రైతుల పొలాలకు సమృద్ధిగా నీరు అందడంతో పాటు ప్రాంతం పచ్చని పంటలతో కలకలలాడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అసాధ్యం అనుకున్న వెలిగొండ ప్రాజెక్టును సుసాధ్యం చేసిన చంద్రబాబు నాయుడుకి ఈ ప్రాంత ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వెలిగొండ జలాలు త్వరలో మార్కాపురం ప్రాంతానికి రానున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని దేవాలయాలు, మసీదులు, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, పూజలు నిర్వహించాలని ప్రజలు, నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. టీడీపీ నాయకులు మాట్లాడుతూ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముఖ్యమంత్రి సహకారంతో ప్రత్యేక జిల్లా సాధనతో పాటు వెలిగొండ ప్రాజెక్టు పూర్తి కోసం నిరంతరం కృషి చేశారని కొనియాడారు. వెలిగొండ జలాల రాకతో మార్కాపురం ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపునిస్తుందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.